అల్వాల్ సర్కిల్ తుర్కపల్లి 190 డివిజన్ గుమ్మడి క్రికెట్ గ్రౌండ్ రైల్వే ఎంప్లాయీస్ కాలనీ ఎక్స్టెన్షన్ రోడ్లో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రైల్వే ఎంప్లాయీస్ కాలనీ కనెక్టింగ్ రోడ్ చాలా అధ్వానంగా గుంతలమయంగా ఉండేదని తెలిపారు. గణేష్ పండుగ సందర్భంగా మా కాలనీకి వచ్చిన మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ గుంతలమయంగా ఉన్న రోడ్డును చూసి అప్పుడే రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు సీసీ రోడ్ పనులను ప్రారంభించినందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి రెసిడెన్సీ వాసులు రఘునందన్ రావు, రమేష్, నవీన్, కార్తీక్, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజేష్ మరియు స్థానిక నాయకులు, డివిజన్ అధ్యక్షులు లడ్డూ రెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, రాజేందర్ యాదవ్, వెంకట్, దేవ, సందీప్ రెడ్డి, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. राजेश हो जाता सेकंड रोड और इसके साथ कौन सा ये भैया क्या नाम है आपका? नाम भूल गया. ओके ओके తీసినా ओके ఆల్వేస్ వెల్కమ్. ఏమున్నా ఇంకా చెప్పండి. సందీప్ రా ఫోటో దిగుదాం అందరం. నవీన్ నవీన్ ఇక్కడ అన్నకి ఇక్కడ 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 నవ్వు కొంచెం నరసింహ రాలే. మెంబర్ ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఇది ఎన్నో ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాము, 7-8 ఇయర్స్ నుంచి. అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ అని అంటారు, బట్ చాలామంది వచ్చి వెళ్తారు. మీరుగా ఇనిషియేటివ్ తీసుకొని చేసినందుకు వీ వర్ సో హ్యాపీ. లైట్స్ అని ఇప్పుడు మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలు తిరుగుతున్నారు. అండ్ స్పెసిఫిక్గా చెప్తున్నట్టు అన్న చెప్పినట్టు ముందు వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అక్కడి వరకు అందరూ వస్తారు, క్యాబ్స్ వాళ్ళందరూ రోడ్ చూసి రానంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో 100 సంవత్సరాల వరకు ఆయన పేరు చెప్పుకుంటారు. సంవత్సరాలు ఎవరు ఉంటారు? నెక్స్ట్ వాడే చెప్పుకుంటారు. చెప్తాం కదా. సో వచ్చే తరాల వరకు ఆయన పేరు చెప్పుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బేసిక్ కమ్యూనిటీ ఆయన చెప్పినట్టుగా వినాయక చవితికి వచ్చినప్పుడు రోడ్ చూసారు, అప్పటికి అది ఆల్రెడీ సగం వర్షానికి గుంతలు పడి ఉంది. ఆయన పూనుకున్నారు. ఆయనకి, ఆయన ద్వారా హనుమంతరావు గారికి అందరికీ కృతజ్ఞతలు. వెరీ గుడ్. అందరి తరపున లేడీస్ ఏంది, పిల్లల తరపున కూడా. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ అదే వర్షాకాలంలో మేడం చెప్పినట్టు చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు దేనికైనా టైం రావాలి, అవును కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు టైం అనేది వచ్చింది. ఇట్లా మీరు మాకనే కాదు అనేకులకి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జితన్న గారు వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే మేము వర్షాకాలంలో అంతా రోడ్ ఎట్లుంటుండే అంటే లోయలు పడుతుంది. ఒకసారి మన వినాయక చవితి ప్రోగ్రాంకి వచ్చి జితన్ననే నేను రోడ్డు పెడతా అని చెప్పి జనవరిలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు చాలా థ్యాంక్స్. అందరు మా శ్రీసాయి రెసిడెన్స్ ఫ్యామిలీ తరఫున, అందరి తరఫున 2 శ్రీసాయి 1 and 2 ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కూడా జితన్నకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం మేము. ఎందుకంటే మాకు ఈ రోడ్డు చాలా ఇబ్బంది ఉంటుండే. మళ్ళీ అట్లనే మాకు లైట్స్ కూడా చిన్నపిల్లలు ఆడుకుంటప్పుడు కూడా తననే గుర్తు చేసి 2 పోల్స్ వేయించి లైట్స్ వేయించాడు. అవునా, అందరికీ జితన్నకు
ఎందుకంటే ఈ 30 lakhs ప్యాకేజ్లో కంపల్సరీ మాకు కావాలంటే తను బాగా ప్రయత్నం చేసి ఈ రోడ్డు పెట్టించాడు. అందరికీ కూడా జితన్న కంపల్సరీ మన మైనంపల్లి హనుమంతన్న గారి ప్రోత్సాహంతో మేము అందరం రేపు పొద్దున భవిష్యత్తు కూడా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అన్ని కలిసికట్టుగా మేము శ్రీ సాయి ఫ్యామిలీ రెసిడెన్సీ 1 and 2 అందరం సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నాను జితన్న. థ్యాంక్ యూ.